హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సివిల్స్ కోచ్ రోహిత్ గారు. నమస్కారం అండి. నమస్తే. సో జనరల్లీ బేస్డ్ ఆన్ రిజర్వేషన్స్ కావచ్చు, లేకపోతే ఐడియల్గా ఒక సివిల్ స్టూడెంట్ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు? ఎస్ అండి, అది జనరల్ కేటగిరీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 32 ఇయర్స్ వరకు 6 అటెంప్ట్స్. సో ఎప్పుడైనా చేయండి 32 వరకు 6 అటెంప్ట్స్. ఓబీసీ తీసుకున్నారనుకోండి 35 వరకు 9 అటెంప్ట్స్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ అయితే 37 వరకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్. 37 వరకు ఎన్నిసార్లైనా రాయొచ్చు. ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే సో వాళ్ళకు ఇంకొక 10 ఇయర్స్ రిలాక్సేషన్ ఎక్కువ అయిపోతుంది. సో బట్ ఇది థింగ్స్ మళ్ళీ దాంట్లో ఎక్స్ సర్వీస్ మెన్కి ఇంకొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ జనరల్గా ఐడియల్గా చూస్తూ ఉంటే 6, 9 అన్లిమిటెడ్. సో రిజర్వేషన్స్ కాకుండా నార్మల్గా అంటే ఇప్పుడు మనకు ఇన్ని ఇయర్స్ మనము అటెంప్ట్ ఇచ్చిన తర్వాత కూడా మనకు రాలేదంటే వేరే కెరీర్ ఆప్షన్ చూసుకోవాలి. బికాస్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్. అది వస్తుందో రాదో తెలియదు. అండ్ అటెంప్ట్ పెరుగుతున్న కొద్దీ మనకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంటాయి కదా. అలా చూసుకుంటే ఐడియల్లీ ఎన్ని అటెంప్ట్స్ ఇవ్వచ్చు ఒక స్టూడెంట్? ఎస్ అండి, అంటే మీరు అన్నట్టు అటెంప్ట్ పెరుగుతున్న కొద్దీ ఫోకస్ తగ్గుతుంది, కానీ సీరియస్ స్టూడెంట్స్ లో ఫోకస్ పెరుగుతుంది. మేబీ 2-3 అటెంప్ట్స్, ఫోర్త్ అటెంప్ట్ వరకు సీరియస్నెస్ ఉంటుంది. ఫిఫ్త్ అంటే ఇంకా దే లూజ్ హోప్ అని అనుకోవచ్చు కదా. కోర్స్ అంతే. కాకపోతే అది ఒక ఓపియం లాంటిదండి. ఫర్ సపోజ్ 3-4 అటెంప్ట్స్ మీది ఒక్క ప్రిలిమ్స్ కూడా అవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్ గా తగ్గుతూ ఉంటుంది. కానీ ఒక అటెంప్ట్ మెయిన్స్ అయిపోయింది. మెయిన్స్ దాకా వెళ్ళొచ్చిన వాడికి ఇంటర్వ్యూ రుచి చూడాలనిపిస్తుంది. ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన వాడికి ఇంటర్వ్యూ దాకా వచ్చాను, ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోవాలి అంటే మళ్ళీ ఇంకొక 10 టైమ్స్ అయిపోద్ది కదా. అంటే నువ్వు ఎక్కడ ఆగిపోతున్నావు, నువ్వు ఎక్కడ దాకా వెళ్తున్నావు అనేది నీ నెక్స్ట్ ప్రస్థానాన్ని డిసైడ్ చేస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు నీ ప్రిలిమ్స్ 3-4 అటెంప్ట్స్ అవ్వలేదు, బట్ లోపల బర్నింగ్ డిజైర్ ఉంది, అది మనల్ని ఆపదు. ఇట్స్ లైక్ అ డ్రగ్. మనం అంటుంటాం కదా, డ్రగ్ ని హెల్త్ ని పాడు చేస్తుంది అని చెప్పినా కూడా స్టిల్ దిల్ గో ఫర్ ఇట్ అంటారు కదా. ఇది మనకు సొసైటీలో చాలా మంది చెప్తుంటారు, ఎందుకురా ఇన్ అటెంప్ట్స్, నీ ఫ్రెండ్స్ అంత సంపాదిస్తున్నారు. అది డ్రగ్ లాగా ఎక్కిపోతుంది. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి, బయట ఏం జరుగుతుంది, దే డోంట్ బాదర్ అట్ ఆల్. సంబంధం లేదు. ప్రపంచం మొత్తం గురించి తెలుసుకుంటారు వాళ్ళు. అంటే కరెంట్ అఫైర్స్ లో భాగంగా సమాజంలో ఇంటర్నల్ గా ఏమవుతుందో నో వన్ నోస్. అసలు అక్కడ అంటే అక్కడ ప్రెషర్ అవుతుంది. ఇది ఎట్లా ఉంటుంది అంటే పొద్దున 7 o'clock రూమ్ నుంచి బయటికి వెళ్తారు, రీడింగ్ రూమ్కి వెళ్తారు, మళ్ళీ 11:30, 12 o'clock ఇంటికి వస్తారు ఓన్లీ పడుకోవడానికి. నీ ప్రపంచం అంతా బుక్స్. ఇది ఇలా ఉన్నప్పుడు నీకు ఆ ప్రెషర్స్ ఇవేం కనిపించవు. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ పేరెంట్స్ ప్రెషర్ చేస్తే ఇంకా తప్పదు అన్నప్పుడు వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. చూసుకుంటూనే దీన్ని ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇఫ్ ఐ టేక్ మై కేస్, నేను ఆల్మోస్ట్ 6 years ఉంది నా జర్నీ. 2012 నుంచి 2020 వరకు 8 years లాంగ్ జర్నీ దీనిపైన కంటిన్యూగా స్ప్రెడ్ చేశాను. అంటే నేను వెనక్కి అంటే నేను జర్నీ చేసేటప్పుడు నేను ఇన్ని రోజులు ప్రయాణం చేస్తాను నేను ఎప్పుడు అనుకోలేదు. సో నా ఫస్ట్ అటెంప్ట్ కాలేజీలో ఉన్నప్పుడే చేశాను, సో అది వేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ నుంచి 5 ప్రిలిమ్స్ కంటిన్యూగా అయిపోయింది. కొంచెం మధ్యలో గ్యాప్స్ అటు ఇటు ఇచ్చినా కానీ కంటిన్యూగా 5 ప్రిలిమ్స్ అయిపోయింది. సో సెకండ్ టైం ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ అటెంప్టే మళ్ళీ ఒక ఇంటర్వ్యూ రిజల్ట్ వస్తుంది, రాలేదు. నెక్స్ట్ అటెంప్ట్ మళ్ళీ ప్రిలిమ్స్. అంటే ఈ 8 సంవత్సరాలు నేను ఉన్నానంటే నాకే అర్థం కాదు. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే 8 years నేను ఎలా స్పెండ్ చేస్తానో నాకే తెలియదు, గుర్తు కూడా ఉండదు. కానీ ఇక్కడ ఏం చేశానంటే నా కేసులో వచ్చేసరికి 2016 నుంచి ఐ వెంట్ టు మై ఫస్ట్ ఇంటర్వ్యూ. అక్కడ నుంచి నేను ప్యారలల్ గా టీచింగ్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే నా కెరియర్ కి సంబంధించి టీచింగ్ చేస్తుంటే మనం నేర్చుకున్నది ఏది వేస్ట్ అవ్వదు. అంటే నేను ఇదే కెరియర్ లో ఉన్నాను కాబట్టి ప్రిపరేషన్ తో పాటు ప్యారలల్ గా టీచింగ్ చేశాను కాబట్టి ఫైనాన్షియల్ గా నేను కొంచెం స్టెబిలైజ్ అయ్యాను. సో అది నాకు సూట్ అయింది. కొంతమందికి టీచింగ్ సూట్ అవ్వకపోవచ్చు, ఆపర్చునిటీస్ ఉండకపోవచ్చు. ఇంటర్వ్యూ దాకా వెళ్ళొచ్చిన తర్వాత సరే వెళ్ళొచ్చాం కదండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు. ఆ ప్రెషర్ ఎలా ఉంటుందంటే దీనిపైన ఫోకస్ చేయనివ్వదు, మొత్తం వేరే ఫీల్డ్ కదా. అప్పుడు మెల్లిగా మన బ్రెయిన్ లో నుంచి కంటెంట్ కూడా వానిష్ అయిపోతుంది. సో నాకు ఇలా సెట్ అయింది. అంటే అందుకే చెప్పలేదు 8 years చదవమని ఎవరికి చెప్పాను అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 years లో డిసైడ్ అవ్వండి అని చెప్తాను. ప్రెషర్ మాత్రం ఒక పీక్స్ లో ఉంటదండి. సో అయితే ఇప్పుడు వేరే జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైమ్ గా ఇది ప్రిపేర్ అవుతుంటారు, అలా సాధ్యం అవుతుందంటారా? అవుతుంది. ట్రాక్ చేయొచ్చా సివిల్స్? చేయొచ్చు, కానీ నువ్వు ఒక పార్ట్ టైం చేస్తుంటే 4 hours చేస్తావు. 4 hours తో అది మొత్తం ఎండ్ అయిపోవాలి. 4 hours నువ్వు జాబ్ చేసావు, అయిపోయిన తర్వాత దాని ప్రభావం నీ చదువు పైన ఉండదు. అంటే మళ్ళీ కాల్స్ మాట్లాడము, మళ్ళీ ఏదైనా వర్క్ చేయడం, డిస్ట్రక్షన్స్ ఉండదు. అది చేసావు, అది నీ ప్రిపరేషన్ కి ఒక వెనుదన్నుగా ఉండాలి. ఫైనాన్షియల్ గా ఇంట్లోంచి అడగకుండా హాస్టల్ కి, నీ బుక్స్ కి, అంతే. ఇంకెవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు ప్రాబ్లం అవుతుందంటే పేరెంట్స్ కి డబ్బులు అడిగినప్పుడు, ఫ్రెండ్స్ కి డబ్బులు అడిగినప్పుడు మాటలు అంటారు. డబ్బులు ఎవరికి అడగట్లేదు,
సో నువ్వు ఫిక్స్ అయిపోయావు కాబట్టి యూ కెన్ ప్రొసీడ్ అన్నట్టు. సో ఈజీగా ఎవరు క్రాక్ చేస్తారు, గర్ల్స్ ఆ బాయ్స్? మళ్ళీ అది కష్టం అండి. యాక్చువల్గా చూస్తూ ఉంటే లాస్ట్ కొన్ని ఇయర్స్గా గర్ల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి, బాయ్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. మనం ఇప్పుడు మన స్కూల్లో, మా స్కూల్ డేస్లో అయితే మా క్లాసులో ఎప్పుడు అమ్మాయిలే టాపర్స్ వచ్చేవాళ్ళు, ఫస్ట్ సెకండ్ ర్యాంక్. ఇక్కడ కూడా చాలా సార్లు టాపర్స్ ఉన్నారు. రేషియో పరంగా చూస్తూ ఉంటే అంతే, గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, బాయ్స్ అంతే మంది ఉన్నారు. సో ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చాలా వరకు తెలుగు మీడియం బ్యాక్డ్రాప్ నుంచి కూడా వస్తుంటారు. వాళ్ళకి కష్టంగా ఉంటుందంటారు? కష్టంగా అంటే ఈజీయే, మళ్ళీ మైండ్ సెట్ వాళ్ళకి. అంటే ఇంగ్లీష్ మీడియంకి థౌజండ్స్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయి, చెప్పడానికి థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నాయి. తెలుగు మీడియంకి అన్ని సోర్సెస్ లేవు, చెప్పడానికి కూడా అంతమంది లేరు. ఇప్పుడు తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ నుంచి రెవెన్యూ జనరేషన్ లేదు, ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ నుంచి రెవెన్యూ జనరేషన్ ఉంది. కాబట్టి రెవెన్యూ ఇన్ ద సెన్స్ మీకు కోచింగ్ సెంటర్స్, కోచింగ్ సెంటర్, ఎందుకంటే గైడెన్స్ ఇవ్వడానికి కోచింగ్, పర్టికులర్ గా తెలుగు మీడియం కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అనేవి చాలా రేరు. అంటే లిటరల్ గా చెప్పాలంటే డిమాండ్ అండ్ సప్లై లానే ఉంది, ఎంతమంది వస్తున్నారు ఎలా ఉంది. సో తెలుగు మీడియం తక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మార్కెట్లో ఉండేది కూడా తక్కువ మంది, సోర్సెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల భయభ్రాంతులకు గురవుతారు, ఏం చదవాలి ఏంటి అని తెలియక. ఒక ఫిక్స్డ్ సబ్జెక్ట్, ఒక ఫిక్స్డ్ బుక్ అంటూ ఉండదు. సో వాళ్ళు మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకుంటారు, మల్టిపుల్ పాత్స్ కి వెళ్తారు, అన్ని ట్రై చేస్తారు, ఉండదు. ఓన్లీ దాని వల్లే ప్రాబ్లం. నువ్వు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళు, కానీ ఇక్కడ ఏమవుతుంది, ఒక పర్సన్ దగ్గరికి వెళ్తావు, ఆయన ఇచ్చిన ఇన్పుట్ తీసుకుంటూ అక్కడితో ఆగవు, మళ్ళీ ఇంకొకరి దగ్గరికి వెళ్తావు. అంటే యూ ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎ సింగిల్ పర్సన్ ఫర్ సో లాంగ్. నీకు ట్రస్ట్ ఉండట్లేదు. అంటే చాలా, నేను దగ్గర నుంచి చూశాను తెలుగు మీడియం వాళ్ళని, ఒక్క ప్రిలిమ్స్ అవ్వలేని వాళ్ళను చూశాను. ఒక 5-6 years నుంచి, నేను 2016 అన్న కదా, 17 నుంచి ఇప్పటికీ ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఇంకా అందులోనే ఉన్నారు తెలుగు మీడియం. ఎందుకంటే ఫస్ట్ CSAT లో చాలా ఇబ్బంది పడతారు, మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ లో ఇబ్బంది పడతారు. సింపుల్ గా చెప్పాలంటే తెలుగు మీడియంకే ఈజీ అండి చాలా. కానీ అంటే కరెక్ట్ గా ఇప్పుడు ఈనాడు ఎడిటోరియల్స్ ఉంటాయి, ఈనాడు ఎడిటోరియల్లో రోజు కంటెంట్ వస్తుంది, ఆంధ్రజ్యోతిలో, సాక్షిలో. నువ్వు ఆ ఎడిటోరియల్స్ చూసుకొని కంటెంట్ ని బిల్డ్ చేసుకోవాలి. నువ్వు మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, లిమిట్ చేసుకొని యూపీఎస్సీ సిలబస్ ఏదైతే కీవర్డ్స్ ఉన్నాయో ఆ కీవర్డ్స్ నుంచి నువ్వు కంటెంట్ అంతా గ్యాదర్ చేసుకొని తగ్గించేసుకొని పెట్టుకోవాలి. కానీ నువ్వు ఎప్పుడు అది చేయవు, ఏం చేస్తావు అంటే ఇంగ్లీష్ మీడియం బుక్నే చూస్తావు. ఇప్పుడు హిస్టరీ ఉంటుంది, BAలో MAలో తెలుగు మీడియం బుక్స్ ఉంటాయి, అందులో అదే కంటెంట్ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో ఉన్న కంటెంట్ అది. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బుక్ను పట్టుకోరు, ఒక ఇంగ్లీష్ మీడియం బుక్ను పట్టుకుంటారు, ఇంగ్లీష్లో చదువుతారు, చదివి దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలని చెప్పి చూస్తారు. తెలుగు మీడియం కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ కావాలి. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, రోజు న్యూస్లో వచ్చేది కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక ఇంగ్లీష్ మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారు, అది మొత్తం ఇంగ్లీష్లో చూసి దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకొని మళ్ళీ, అంటే దే ఆర్ కాంప్లికేటింగ్ ద ప్రాసెస్. నువ్వు ఎందుకు ట్రాన్స్లేట్ చేస్తావు, నీకు తెలుగులో బెస్ట్ సోర్సెస్ ఏమున్నాయో చూసుకో, వాటిలో నుంచి నువ్వు వెళ్ళిపో. ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్లోనే ఇట్స్ టేకింగ్ హ్యూజ్ టైం. సో ఇది సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఎందుకు లేట్ అవుతుంది ఏంటి అని.